ఈ రోజు దాదాపుగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7,000 మంది దాదాపు విద్యార్థులతో ఈ రోజు యూనివర్సిటీ అభివృద్ధి పథకం వైపు నడవడం, మీరందరూ కూడా రాణించడం, అలాంటి 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కోటి ఉమెన్స్ కాలేజీని యూనివర్సిటీగా ప్రకటించడమే కాదు, పోరాటానికి, పౌరుషానికి, గడియలకు వ్యతిరేకంగా పెందారి పోకడల మీద వీరోచితంగా పోరాడిన తెలంగాణ పౌరుషాన్ని ప్రదర్శించిన వీరనారి చాచక ఐలమ్మ పేరు పెట్టుకోవడం ఇది తెలంగాణ ప్రతిష్టకే ఒక గొప్ప కీర్తి. ఆనాడు ఘడియలు దొరలకు నిజాంలకు వ్యతిరేకంగా పోరాట స్ఫూర్తిని ప్రదర్శించిన ఒక వీర మహిళ పేరు మీద ఈ రోజు యూనివర్సిటీని ప్రారంభించుకోవడం, ఆ యూనివర్సిటీకి చాలి ఐలమ్మ గారి పేరు పెట్టడమే కాదు, ఈ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీకి 500 కోట్ల రూపాయలు అభివృద్ధి పనుల కోసం నిధులను మంజూరు చేయడం నాకు చాలా సంతోషాన్ని, చాలా ఆనందాన్ని ఇచ్చిన ఈ రోజు మీ అందరికీ నాకు ఒకటే విజ్ఞప్తి, అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలో మీరు పోటీ పడాలి. ఈ రోజు ఆక్స్ఫర్డ్ కావచ్చు, స్టాన్ఫర్డ్ కావచ్చు, ఇట్లాంటి అంతర్జాతీయ యూనివర్సిటీలలోని మా వీరనారి చాచక ఐలమ్మ విద్యార్థులు పోటీ పడి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్గా వివిధ హోదాలలో రాణించడమే కాదు, శ్రీ రాజీవ్ గాంధీ గారి కలలు మహిళలు రాజకీయాలలో రిజర్వేషన్లు ఉండాలని మొట్టమొదటి స్థానిక సంస్థల మహిళా రిజర్వేషన్ నాడు తీసుకొచ్చిండు. ఆ మహిళా రిజర్వేషన్లలో భాగంగానే హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు రోజు ముందుకున్నారు. స్థానిక సంస్థల నుంచి చట్టసభల మహిళా రిజర్వేషన్ తీసుకురావాలని రాజ్యసభ సోనియా గాంధీ గారి నేతృత్వంలో రిజర్వేషన్ అమలు చేయాలని